హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఆకుకూరతో పప్పు, పొడి పొడిగా ఆకుకూరతో పప్పు ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గ్యాస్ ప్రాబ్లం కూడా లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల గ్యాస్ అన్నది ఫామ్ అవ్వదనమాట. పప్పు విడిగా ఉడికించేసుకుంటే పొట్టలో పప్పు తింటే గ్యాస్ వచ్చేస్తుంది అంటూ ఉంటారు కదా. అలా గ్యాస్ రాకుండా ఉండాలంటే కందిపప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని డ్రై రోస్ట్ అయిన తర్వాత పప్పు చల్లారిన తర్వాత కడుక్కుని ఇలా 1కి 2 వాటర్ వేసుకుని ఇలా ఉడికించుకోవాలి. పైన ఇలా వైట్గా తిట్టులా వస్తుంది. దాన్ని తీసేస్తే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. పూర్వకాలం రోజుల్లో మన అమ్మమ్మలు తాతమ్మలు పప్పులు తేగానే ఇలా వేపించేసి మొత్తం అంతా డబ్బాల్లో పోసుకునేవారు. అలా ఒకేసారి కూడా డ్రై రోస్ట్ చేసేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుని అప్పటికప్పుడు వండేసుకోవచ్చు. ఇలా రోజు అప్పటికప్పుడు వేయించుకోవాలంటే టైం టేకింగ్ కదా. ఒకేసారి వేయించుకుని డబ్బాలో కూడా పోసేసుకోవచ్చు. ఇలా వేపుకోవడం వల్ల అస్సలు గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. ఇప్పుడు 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ వేసి ఇలా పొడి పొడిగా ఉడకనివ్వాలి. ఇది 75% ఉడికిపోయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని పచ్చిమిర్చి పప్పుతో పాటు ఉడకడం వల్ల అందులో ఉండే కారం పప్పుకు పట్టి సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా, పప్పు 90% ఉడికిపోయిన తర్వాత కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుని ఉంచుకున్న మెంతికూరని ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్దిగా వేసుకుని ఇలా పప్పు అంతా కలుపుకుంటూ ఉంటే ఆకుకూర ఒకే చోట ముద్దగా ఉండిపోకుండా పప్పు అంతా ఈవెన్గా కలుస్తుందన్నమాట. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇలా పొడి పొడిగా ఇలా వండుకుంటే ఇలా ఆకుకూర అంతా కందిపప్పులో కలిసేలా కలిపిన తర్వాత ఉప్పు కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఉడికేటప్పుడు పచ్చిమిరపకాయలతో పాటుగానే పసుపు కూడా వేసేసాం. ఇప్పుడు దీనికి పోపు కోసం 1 స్పూను మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 15 నుంచి 20 వెల్లుల్లి రెమ్మలు, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుని కొద్దిగా ఇంగు కూడా వేసుకుని మనం ఎప్పుడైనా సరే పోపులో పప్పు వేయిస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి. చాలామంది పోపుని తీసుకెళ్ళి పప్పులో వేస్తారు, కానీ అలా కాకుండా మనం ఇలా వేయించిన పోపులో పప్పు వేసి ఆ ఆయిల్లో ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఆ పోపులో ఉండే అరోమా అంతా పప్పుకు పడుతుందన్నమాట. అప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, పప్పు రెడీ అండి. పప్పు మెంతికూర, పొడిపప్పు మెంతికూర రెడీ. ఇది ఇలా పొడి పొడిగా ఉండి చాలా కమ్మని టేస్ట్గా ఉంటుంది. ఆకుకూర అంటే ఇష్టపడిన పిల్లలు కూడా ఇలా పొడిపప్పులా ఉండడం వల్ల చాలా ఎక్కువ రైసు కూరతో తినేస్తారు. ఇందులో వెల్లుల్లి రెమ్మలు ఎక్కువగా వేసుకుంటున్నాం కదా, ఇవి కూడా మంచి కమ్మటి టేస్ట్తో ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో మాత్రమే దొరికే ఈ మెంతికూరతో ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఎక్కువగా మనం వారంలో 2-3 సార్లు తీసుకోగలిగితే షుగర్ రాదు. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. చాలా రకాల కడుపులో ఇన్ఫెక్షన్స్ను కూడా ఈ మెంతికూర తగ్గిస్తుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ప్రయత్నిస్తారుగా.